హాయ్ ఫ్రెండ్స్, మీ అందరికీ నమస్కారం. ఇంతవరకు మా వీడియోస్ అన్నింటిలో కూడా ఆదరిస్తున్నందుకు మీ అందరూ కూడా థ్యాంక్ యూ వెరీ మచ్. ఈరోజు మా టాపిక్ ఏంటంటే, నవంబర్లో టెట్ నిర్వహించి వచ్చే మార్చి లేదా ఏప్రిల్లో డిఎస్సీ నిర్వహిస్తామని విద్యాశాఖ కమిషనర్ గారి నుంచి మనకు ఒక న్యూస్ రావడం అనేది జరిగింది. అయితే ఇటీవల మనకి చంద్రబాబు నాయుడు గారు కానీ, లోకేష్ గారు కానీ, విద్యాశాఖ మంత్రివర్యులు అంటే వీళ్ళు మనకి డైరెక్ట్గా న్యూస్లోనే మనకి రిపోర్ట్ ఇచ్చారు. ఏమనంటే ప్రతి ఏటా డిఎస్సీ నిర్వహిస్తామని. మరి ఇంకా ఎన్నో అనుమానాలు, వస్తుందా లేదా అని. మనం ఎలాగైతే డిఎస్సీ వస్తుందా లేదా అని చెప్పి లాస్ట్ టైం కూడా ఎదురు చూసారో, ఆ టైంలో సడన్గా న్యూస్ రావడంతో, సడన్గా నోటిఫికేషన్ రావడంతో అందరూ కూడా ఒకేసారి అమ్మో ఇంత త్వరగా ఇచ్చారు, ఎగ్జామ్ కూడా త్వరగా కండక్ట్ చేస్తున్నారు అంటే ముందు మనం అసలు ఎక్స్పెక్ట్ చేయలే నోటిఫికేషన్ వస్తుందని. ఇది కూడా అంతే. ప్రతి ఏటా డిఎస్సీ అనగానే మనం ఏం చేస్తామంటే వచ్చినప్పుడు చూద్దాం అని అనుకుంటారు. కానీ ఎట్టి పరిస్థితుల్లో మీరు అలక్ష్యం చేయవద్దు. ఖచ్చితంగా ప్రిపరేషన్గా ఎప్పటికప్పుడు మీరు ప్రిపేర్గా ఉండండి. డిఎస్సీ సమాచారం ఏంటంటే, ఈరోజు పాఠశాల విద్యా డైరెక్టర్ శ్రీ విజయరామరాజు గారిని కలిసి పలు అంశాలపై చర్చించడం జరిగింది. డిఎస్సీ నియామకాలకు మునిపే అంతర్జిల్లా బదిలీలు పూర్తి చేస్తామన్నారు. బదిలీల్లో రిలీవర్ లేక పాత పాఠశాలలో కొనసాగుతున్న ఉపాధ్యాయులను రిలీవ్ చేయడానికి తగు చర్యలు తీసుకుంటామన్నారు. నవంబర్ నెలలో టెట్ పరీక్షలు నిర్వహించి వచ్చే మార్చి ఏప్రిల్లో మరోసారి డిఎస్సీ నిర్వహిస్తామన్నారు. డిఎస్సీ నియామకాలను పారదర్శకంగా నిర్వహిస్తామన్నారు. డిఎస్సీ అభ్యర్థులు పలు అభ్యంతరాలను డైరెక్టర్ గారితో చర్చించి వివరణ తీసుకోవడం కూడా జరిగింది. అందుకే మీ అందరూ కూడా రెడీగా ఉండండి. ఖచ్చితంగా ప్రతిరోజు కూడా అట్లీస్ట్ 2 hours అయినా సరే చదువుతానండి. సిలబస్ మనకి కొత్త ఏం కాదు, ప్రతిదీ అన్నీ మనకు తెలిసిందే. ఖచ్చితంగా అందరూ కూడా ఈసారి డిఎస్సీలో పక్కాగా విజయం సాధిస్తారని ఆశతో ఈ వీడియో ముగిస్తున్నాను. థ్యాంక్ యూ. జై హింద్.